2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మైదుకూరు నియోజకవర్గంలో తొలిసారి తెలుగుదేశం పార్టీ తన జెండాను ఎగురవేసింది. దీనివల్ల ఆ ప్రాంతాన్ని తమ గడంగా భావించిన వైసీపీ శ్రేణులకు భారీ షాక్ తగిలింది. ఇప్పటికే తీవ్ర నిరాశలో ఉన్న కార్యకర్తలను ఆదుకోవాల్సిన మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి కూడా వారికి అండగా నిలవడం మానేశారని పార్టీ వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. 1999 తర్వాత తొలిసారిగా మైదుకూరు నియోజకవర్గంలో టీడీపీ విజయం సాధించింది. గతంలో వైసీపీ తరపున విజయాలు సాధించిన రఘురామిరెడ్డి 2024 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ చేతిలో ఓటమి పాలయ్యారు. 1985 నుంచి వరుసగా 9 సార్లు పోటీ చేసిన రఘురామిరెడ్డి 4 సార్లు మాత్రమే గెలుపొందారు. అయితే గత ఎన్నికల్లో పరాజయం చెందిన తర్వాత ఆయన పూర్తిగా రాజకీయ సమీక్షకు దూరంగా ఉంటూ పార్టీ కార్యకర్తలను పట్టించుకోవడం మానేశారని స్థానిక వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఎన్నికల అనంతరం మైదుకూరులోని ఏ కార్యక్రమంలోనూ రఘురామిరెడ్డి పాల్గొనడం లేదని వైసీపీకి బలంగా నిలబడ్డ క్యాడర్ ఇప్పుడు తీవ్ర నిరుత్సాహంలో ఉన్నట్లు తెలుస్తోంది. అధికారంలో ఉన్న సమయంలో కార్యకర్తల్ని ప్రోత్సహించిన ఆయన ఇప్పుడు పూర్తిగా విస్మరించారని పార్టీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇదే సమయంలో వైసీపీ అధినేత జగన్ మళ్లీ అధికారంలోకి రాగలమనే ధీమాతో ఈసారి 30 ఏళ్ల పాటు పరిపాలన చేస్తామని ప్రకటించారు. క్యాడర్ కు పూర్తి ప్రాధాన్యత ఇస్తామని ఆయన చెబుతున్నా మైదుకూరులో మాత్రం వైసీపీ కార్యకర్తలు నిరాశలో ఉన్నారు. రఘురామిరెడ్డి తన ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి కార్యకర్తల్ని పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓటమి తర్వాత పార్టీని పటిష్టం చేయాల్సిన స్థితిలో ఉన్న ఆయన దూరంగా ఉండటంపై అసంతృప్తి పెరుగుతోంది. కష్టకాలంలో పార్టీ కోసం శ్రమించిన కార్యకర్తలను విస్మరించడం వల్ల వైసీపీ భవిష్యత్తుపై స్థానికంగా అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ తరహా రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైసీపీ తన స్థానిక శ్రేణులను పునరుద్ధరించుకోగలదా లేదా అనేది పెద్ద ప్రశ్నగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.